హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ ల్యాబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్యాగిల్ వెబ్సైట్లోని డేటా సెట్ని జూపిటర్ నోట్బుక్లోకి ఎలా యాడ్ చేయాలో డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి. బిఫోర్ దట్ పైథాన్ లైఫ్ వాళ్ళు బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. నవంబర్ 20 తారీఖు నుండి అయితే ఈ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో కంప్లీట్గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు నంపై, పాండాస్, గిట్ హబ్ వెర్షన్ కంట్రోల్ అనేది కూడా మన సిలబస్ లో అయితే ఇంక్లూడ్ చేశారు. కంప్లీట్ గా తెలుగు లాంగ్వేజ్ లోనే బేసిక్స్ నుంచి అయితే టీచ్ చేస్తారండి. ఈ కోర్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ సిలబస్ ఒక పీడిఎఫ్ తో పాటు డెమో వీడియో కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఆర్ వాట్సాప్ లో ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కోర్స్ ఒక పీడిఎఫ్ డెమో వీడియో అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఎవరైతే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ మీరు గూగుల్లో క్యాగిల్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదండి, kaggle.com. ఈ లింక్ అనేది క్లిక్ చేయండి. మీ జీమెయిల్ ఐడి అడుగుతుంది, సైన్ అప్ అవ్వండి. ఆల్రెడీ మీకు క్యాగిల్ వెబ్సైట్ లో అకౌంట్ ఉంటే కనుక సైన్ ఇన్ అవ్వండి. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను గూగుల్తో సైన్ ఇన్ అవుతున్నా. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత క్యాగిల్ వెబ్సైట్ ఒక హోమ్ పేజ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ ప్యానల్లో డేటా సెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. డేటా సెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు చాలా డేటా సెట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు రేటింగ్స్ అని, ఫ్రాడ్ డిటెక్షన్ డేటా సెట్, సో స్పాటిఫై అండ్ డ్యూక్ బ్యాండ్ సాంగ్స్, జొమాటో, ఇట్లా చాలా డేటా సెట్స్ అనేవి కనిపిస్తాయి. మీరు బిగినర్ అయితే కనుక బిగినర్ లెవెల్లో ఒక ఈడిఏ ప్రాజెక్ట్ లాంటివి చేయాలనుకున్నప్పుడు బేసిక్ లెవెల్ డేటా సెట్స్ని అయితే ప్రిఫర్ చేయండి. లైక్ జొమాటో డేటా సెట్, జొమాటో రెస్టారెంట్ డేటా సెట్, ఈ విధంగా లైక్ స్విగ్గీ కానీ, కోవిడ్ రిపోర్ట్స్ కానీ, ఇలాంటి బేసిక్ లెవెల్ డేటా సెట్స్ మీద ఈడిఏ అయితే పెర్ఫామ్ చేయండి. ఈడిఏ అంటే ఎక్స్ప్లోరటరీ డేటా అనాలిసిస్ అండి. సో నేను జొమాటో డేటా సెట్ని అయితే పిక్ చేసుకుంటున్నా. ఈ జొమాటో డేటా సెట్ని క్లిక్ చేశానండి. మనకి టాప్ రైట్ సైడ్ నా డౌన్లోడ్ కనిపిస్తుంది చూడండి, డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ అనేది క్లిక్ చేసా. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి, లైక్ మనకి ఏపీఐస్ కూడా ఇచ్చారు. డౌన్లోడ్ వయా క్యాగిల్ హబ్ ఉంది అండ్ డౌన్లోడ్ డేటా సెట్ జిప్ ఉంది. సో నేను ఇక్కడ జిప్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సో జిప్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. సో వెయిట్ చేద్దాం. ఈ జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఎలా మనం అన్జిప్ చేయాలి, మన జూపిటర్ నోట్బుక్ లోకి ఈ డేటా సెట్ ని ఎలా యాడ్ చేయాలనేది కూడా తెలుసుకుందామండి. వెయిట్ చేయండి. సో మన డేటా సెట్ జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిందండి. ఈ జిప్ ఫైల్ పక్కన ఫోల్డర్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఈ ఫోల్డర్ని అయితే పిక్ చేసుకుంటున్నా. సో ఫోల్డర్ పిక్ చేసుకోగానే మన ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుందండి. లెఫ్ట్ సైడ్ నా డౌన్లోడ్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన జిప్ ఫైల్ అయితే కనిపిస్తుంది. ఇది దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. ఓకేనా, డబుల్ క్లిక్ చేసిన తర్వాత డేటా సెట్ కనిపిస్తుంది కదండి, ఈ డేటా సెట్ అనేది కాపీ చేసుకోండి. ఈ డేటా సెట్ కాపీ చేసుకోండి. ఓకేనా, డేటా సెట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ లోకల్ స్టోరేజ్ లో ఏదైనా ఒక ప్లేస్ లో ఆ ఫైల్ అనేది పేస్ట్ చేయండి. సో నేను విండోస్ సిలో వాసు అనే ఫోల్డర్లో నేను ఆ ఫైల్ అనేది పేస్ట్ చేస్తున్నానండి. ఓకేనా, సో కాపీ అవుతుంది. సో ఈ విధంగా జిప్ ఫైల్ అనేది ఓపెన్ చేసి ఆ ఫైల్ని కాపీ చేసుకొని వేరే లొకేషన్లో పేస్ట్ చేసుకోండి. ఓకేనా, వేరే లొకేషన్లో పేస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఆనకొండ నావిగేటర్ అనేది ఓపెన్ చేయండి. సో ఆనకొండ నావిగేటర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఒక సెపరేట్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేసాం, చెక్ చేయండి. ఆనకొండ నావిగేటర్ ఓపెన్ చేసిన తర్వాత సో మీకు జూపిటర్ నోట్బుక్ అని కనిపిస్తుందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే జూపిటర్ నోట్బుక్ కనిపిస్తుంది. ఈ జూపిటర్ నోట్బుక్ ని లాంచ్ చేయండి. లాంచ్ చేసిన తర్వాత మీ లోకల్ బ్రౌజర్లో డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో డిఫాల్ట్ బ్రౌజర్లో జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఈ విధంగా మీ లోకల్ బ్రౌజర్లో జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుందండి. ఆనకొండ నావిగేటర్ అనేది క్లోజ్ చేయకూడదు, సర్వర్ అనేది రన్ అవుతూనే ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ ఫైల్ కనిపిస్తుంది కదండి, పైథాన్ కెర్నల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, అప్లోడ్ క్లిక్ చేయండి.
అప్లోడ్ క్లిక్ చేసిన తర్వాత ఆ ఫైల్ ప్రీవియస్గా ఎక్కడ స్టోర్ చేసుకున్నారు? విండోస్ సిలో వాసు అనే ఫోల్డర్లో ఆ ఫైల్ అనేది సేవ్ చేసుకున్నారు. ఇదే కదండి జొమాటో అన్జిప్ చేసిన ఫైల్ ఇదే కదండి. ఇది క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, ది ఫైల్ సైజ్ ఇస్ 547 MB. డూ యూ స్టిల్ వాంట్ టు అప్లోడ్ ఇట్? అప్లోడ్. సో ఇంటర్నెట్ స్పీడ్ అనేది కూడా ఉండాలండి. ఇక్కడ చూడండి, zomato.csv ఫైల్ అనేది అప్లోడ్ అయ్యింది. ఇక్కడ న్యూ పైథాన్ కెర్నల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక న్యూ కెర్నల్ అనేది, అంటే ఒక న్యూ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయిందండి. సో ఈ ఫైల్ ఒక నేమ్ అనేది కూడా చేంజ్ చేస్తున్నాను నేను. అన్టైటిల్డ్ కాస్త శాంపిల్ డెమో అని చెప్పి ఫైల్ నేమ్ అయితే సేవ్ చేస్తున్నా. సో డేటా సెట్ని హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా పాండాస్ అనే లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తున్నా, ఇన్స్టాల్ చేసుకుంటున్నా. పిప్ ఇన్స్టాల్ పాండాస్, షిఫ్ట్ ఎంటర్. పాండాస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నా స్టార్ కనిపిస్తుంది కదండి, అంటే సెల్ అనేది ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక సెల్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ సెల్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సో వెయిట్ చేద్దాం. పాండాస్ అనేది ప్రీవియస్ గానే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చెప్పి వస్తుందండి. ఓకేనా? సో వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు, రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని చెప్పి వచ్చింది. సెల్ ఎగ్జిక్యూట్ అయింది అండ్ నెక్స్ట్ సెల్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అంటే ఒక నిక్ నేమ్ ఇస్తున్నా. సో డేటా సెట్ని లోడ్ చేసుకోవడానికి మనం రీడ్ సిఎస్వి అనే మెథడ్ని అయితే యూజ్ చేస్తామండి. ఎందుకు సిఎస్వి మెథడ్ని యూజ్ చేస్తున్నామంటే జొమాటో డేటా సెట్ అనేది సిఎస్వి ఫార్మెట్ అండి. ఎక్స్టెన్షన్ చూసుకోవచ్చు, .csv ఉంది. సో నేను సిఎస్వి మెథడ్నే యూజ్ చేస్తున్నా. రీడ్ సిఎస్వి అనే మెథడ్ యూజ్ చేసి పెరాథసిస్లో డబల్ కొటేషన్స్లో ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తున్నా. ఫైల్ నేమ్ ఏంటండి? ఇది zomato.csv, zomato.csv కామా డెలిమీటర్ అనేది ఇవ్వాలి. డెలిమీటర్ ఈక్వల్ టు అంటే సెపరేటర్ అండి. సో ఈ ఫైల్ ఓపెన్ చేసి చూడండి, సిఎస్వి ఫైల్ ఓపెన్ చేశాను కదా, లోడ్ అవుతుందండి. ఈ ఫైల్స్ లో మనకి సెపరేటర్స్ అనేవి కామా ఉండొచ్చు, ఫుల్ స్టాప్ ఉండొచ్చు, సెమీకాలన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మనకి సెపరేటర్ ఏముందో తెలియాలి మనకి. సో డెలిమీటర్ అనేది కామా ఉందండి, అంటే కామా సెపరేటెడ్ వాల్యూస్. ఓకేనా? ఇక్కడ డెలిమీటర్ సెపరేటర్ అనేది కామా ఇచ్చి సెల్ అనేది ఎగ్జిక్యూట్ చేసా. సో సెల్ అనేది లోడ్ అయింది. సో ఈ విధంగా కాగిల్ వెబ్సైట్ లో ఒక డేటా సెట్ ని డౌన్లోడ్ చేసుకుంటాం. అది జిప్ ఫోల్డర్ అయితే కనుక అన్జిప్ చేస్తామండి. మన లోకల్ స్టోరేజ్ లో ఒక సెపరేట్ గా ఫైల్ అనేది సేవ్ చేసుకుంటాం, కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుంటాం. జూపిటర్ నోట్బుక్ అనేది లాంచ్ చేస్తాం అండ్ పాండాస్ ఇన్స్టాల్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని రీడ్ సిఎస్వి ద్వారా మనం ఆ డేటా సెట్ నేమ్ని ఎంటర్ చేసి డెలిమీటర్ అనేది మెన్షన్ చేసి లోడ్ చేసుకుంటాం అండి. సో అర్థమైంది కదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ పైథాన్ లైఫ్ వాళ్ళు ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు నవంబర్ 20వ తారీఖు నుండి. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినా ఆర్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినా కంప్లీట్ ఇన్ఫర్మేషన్, సిలబస్ ఒక PDF కూడా మీకు షేర్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డెమో అనేది వాచ్ చేసిన తర్వాత ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే పైథాన్ తెలుగులో నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.